2 సంవత్సరాల డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 12 అంటే ఎన్డీఏతో కూడిన మోడీ గారి ప్రభుత్వం, పుష్కర ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిపినాం. ఇక్కడ కూడా విచ్చేసిన మీకందరికీ, వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ, ఒకే కోరిక. వాళ్ళు 12వ తేదీ 16వ తేదీ వైఎస్ఆర్ వాళ్ళు ఒక ర్యాలీ కమ్ సభలు ఏర్పాటు చేసినారు. అది ఎట్లుందంటే ఆ ప్రభుత్వానికి తేడా. వాళ్ళకు మార్కులు తక్కువ, రిమార్కులు ఎక్కువ. మార్కులు తక్కువ, రిమార్కులు ఎక్కువ. ఈ ప్రభుత్వానికి మార్కులు ఎక్కువ, రిమార్కులు తక్కువ. అదే కాకుండా నేను మొన్న మా వాళ్ళకు చెప్పిన విషయం, చాలా మంది పిల్లలు ఉన్నారు. 60 నెలల బాల్ అంటే క్రికెట్ భాషలో 60 ఓవర్ల మ్యాచ్. వాళ్ళు 60 ఓవర్లు 10 అవుట్లైనా, అంటే క్రికెట్లో 10 అవుట్లు ఉంటాయి, 10 అవుట్లైనా ఎన్ని రన్లు కొట్టారో అంతకంటే భిన్నంగా ఈ 24 ఓవర్లో ఒక్క అవుట్ కాకుండా మన ప్రభుత్వం సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, విశ్వాసం కానీ, నమ్మకం కానీ ఎక్కువ కల్పించిన విషయం మీరందరూ హృదయపూర్వకంగా ఎస్ అంటే చేతులెత్తి చెప్పాల్సిందిగా కోరుతున్నా. చెప్పినట్టు కొన్నాళ్ళు బెంగళూరు, కొన్నాళ్ళు తాడేపల్లి, కొన్నాడు హైదరాబాద్. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నేను అదంతా చాలా సన్నిహితంగా ఉన్నా. వరదరాడి గారు నేను మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు డబ్బు 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 డబ్బు, కనికరము లేని, ఇక్కడ పుణ్యతలు ఉన్నారు, కనికరము లేని కనకరాజు. అంటే అతనికి డబ్బు కావాలా, రాజరికం కావాలా, ప్రభుత్వం పట్టదు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు నేను వస్తా అని. మొన్నే చేశారు వాళ్ళు 11. ఆ 11 స్థానాలను ఇక్కడుండే ఈ కడపలో 2 గెలిచినాం, ప్లస్ ఎంపీ గెలిచారు వాళ్ళు. ఆ స్థానాలను గుంజాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఉందంటే చేతులు ఎత్తాలి. మనం ఇక్కడికి వచ్చాడు, అతను ఇక్కడికి వచ్చాడు, ఊరికి ఇక్కడ చేయతే కాదు, ప్రజల్లో చెప్పాలి. లోకల్ బాడీ ఎలక్షన్ గెలిచాం, అభివృద్ధి చేస్తాం, ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తాం. అమరావతి మోడీ గారు వచ్చి స్టార్ట్ చేసినారు, మళ్ళీ రీస్టార్ట్ చేసినారు. ఫైనల్ చేసే బాధ్యత కూడా మోడీ గారిది. అదే కడప 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 నాది కడప ఉన్నాడు కదా, ఆ కడపలో ఉండే అవినాష్ రెడ్డి, అతను వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు వాకిట్లో నిలబడి అతని యొక్క శవాన్ని కలిగించిన విషయం వాస్తవం కదా. మధ్యాహ్నం వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నేను బీటెక్ రవి ఇప్పుడుండే ఆ పార్టీ నుండే సతీష్ రెడ్డి దూరి పొడిచి పెట్టామట. ఇది నిజమేనా? చెప్పాలా? మీరు రెస్పాండ్ కావాలా? ఆ రోజు అది గుండెపోటు అన్నాడు అవినాష్ రెడ్డి గారు. వాళ్ళమ్మ గుండెపోటు అన్నాడు తన బెయిల్ కోసం. ఒకనాడు వైజాగ్లో ఉన్నాడు కత్తిపోటు అని, ఎలక్షన్ల ముందరగా రేపపోటు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? వెన్నుపోటు అన్నాడు. మీ బతుకే పోటు అని చెప్పే బతుకు వైఎస్ఆర్ పార్టీదే కాదా? ఈ పోటు పోవాలా, ప్రజలకు సంక్షేమం జరగాల. భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ 2 ఏళ్ల పరిపాలన ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఏ విధంగా పాలన సాగిందో మీ అందరికీ తెలుసు. ఒక సైడు నిరంకుశంగా, ఒక సైడు ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుదేలు చేయడం, అదేవిధంగా ఎక్కడ ఉద్యోగ అవకాశాల్లో పూర్తిగా విఫలమైంది. అంటే ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. అట్లనే ఉద్యోగ అవకాశాలు కల్పించడం విఫలమైందని గత ప్రభుత్వం తెలియజేస్తూ, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా సుపరిపాలన జరుగుతుందో మీ అందరికీ దృష్టిలో ఒక్కసారి మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ విజయోత్సవ సభ జరుపుకుంటున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మరి రాష్ట్రంలో భారతదేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన రాయలసీమలో కడప నంబర్ 1 గా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. నిజంగా చాలా గర్వంగా ఉంది. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రోజు
మేము ఘనంగా ఈ కార్యక్రమాల అధికారులతోనూ ఎమ్మెల్యేలతోనూ సహకారంతో మేము ఇంత ధైర్యంగా ఈ పనులు చేయగలమని చెప్పాము అంటే నిజంగా నాకు ఇన్ఛార్జ్ మంత్రిగా చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్ల సుపరిపాలన రావడానికి సమిష్ట కృషితో 5 ఏళ్ల రాక్షస పాలన నుంచి మనమందరం కోరుకున్నది ఈ పరిపాలన రావాలని ఎంతో కష్టపడి మనం తీసుకొచ్చాం. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ తో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంత గర్వంగా ఇంత నడి ఒడ్డున ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ మనం ఇంత ధైర్యంగా ఇంత గర్వంగా చేసుకోగలుగుతున్నామంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం, సూపర్ 6 పథకాలు. ఈరోజు మనం మన అధినేత మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి చేయగలమన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఒక పక్క మాధవ్ గారు చెప్తున్నారు. ధైర్యంగా కూటమి నాయకులు గ్రామాల్లోకి పోయి మేము ఈ ఊరికి రోడ్డు వేసాం, మేము తల్లికి వందనం ఇచ్చాం, ఈ రోజు మరి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, దీపం 2 ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం. మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అన్ని ఒక్కొక్కటిగా మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ వేదిక ద్వారా నేను ఈ జిల్లా వాసిని, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను కడప జిల్లా బిడ్డని, నేను పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకొని ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడపకి ఏం చేశాడో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రశ్నిస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. రండి, 5 సంవత్సరాలు మీరేం చేశారో, మరి ఈ రోజు మీ కడప జిల్లాకు మీరు ఏం చేశారో, మీ పులివెందులకు ఏం చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు పెన్షన్ పెంచడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది మన చంద్రన్న, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది మన చంద్రన్న. మరి 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది జగన్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి బ్యాచ్. ఈ రోజు మేము ఆ రోజు ధైర్యంగా చెప్పాం, అయ్యా ఎంతమంది పెన్షన్దారులు మేము ఎవరు పెన్షన్లు పీకలేదు. 4 లక్షల పెన్షన్లు పీకి 3000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు మన అధినేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తామన్నాం. గత బ్యాలెన్స్ మనం ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ 3000తో పాటు 4000 పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. వీళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడతారా? పెన్షన్లకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. కడప నాడి ఒడ్డున చెప్తున్నా. మరి వెన్నుపోటుదారుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అని చెప్తున్నా. ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? తల్లి అమ్మఒడి, నేను బిడ్డలందరికీ మేనమామ అని చెప్పారు. మరి ఎంతమందికి ఇచ్చారండి అమ్మఒడి? ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం, కూటమి నాయకులు, కూటమి అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు తల్లికి వందనం ఎంత మందికి ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పిల్లలకి మన విద్యాశాఖ మంత్రి, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి, మరి ఒక పక్క తల్లికి వందనం అందజేస్తూ మెగా డిఎస్సీని ఇస్తూ, మళ్ళీ డిఎస్సీ ఇస్తూ, మళ్ళీ మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తూ, పిల్లలకు నాణ్యతమైన విద్య ఇస్తూ, నాణ్యతమైన భోజనం ఇస్తూ, నాణ్యతమైన మీలో మాకు ఫోటోలు పిచ్చి లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఒక కిట్ స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఈరోజు పిల్లలకి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, ఒక పక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మరి పిల్లలకు వెన్నుపోటు పొడిచింది ఎవరని నేను అడుగుతున్నా, మీరు కాదా వైసీపీ పార్టీ నాయకులని నేను ఈరోజు అడుగుతున్నా. మరి అన్నదాత సుఖీభవ, ఈ రోజు మీరు ఆ రోజు ఎంత చెప్పారు? అన్నదాత సుఖీభవ ఎంత ఇచ్చారు? ఈ రోజు మేము అన్నదాత సుఖీభవ ఇచ్చాం. డ్రిప్ ఇచ్చింది మేము, స్ప్రింక్లర్లు ఇచ్చింది మేము, పనిముట్లు ఇచ్చింది మేము, ఈ
బీసీ బిడ్డలపై ఉన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మన డిప్యూటీ సీఎం మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, ఎందుకు చెప్పినవే చెప్తా అంటున్నారంటే చెప్పాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చర్చ జరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చెప్తున్నాం. ఈ రోజు రాయలసీమలో పండే పాడి పంటలతో పాటు ఈ రోజు హార్టికల్చర్ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ప్రపంచంలోనే మన రాయలసీమలో పండే పంట, ముఖ్యంగా కడపలో పండే పంటకు నాణ్యత ఎక్కువ అంటే ఆ విజనరీ లీడర్ ఆ స్థాయికి తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్. గర్వంగా మనం చెప్పగలం. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో కూడా మీరు పూర్తి పార్టిసిపేట్ చేయండి. దొంగోట్లు, దొంగ పనులు చేసే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. మనకు తెలుసు, బై ఎలక్షన్ జరిగినప్పుడు బస్సుల్లో తోలి దొంగోట్లు వేయించారు. ఇప్పుడు ఆ సినిమా లేదు. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ వచ్చింది. ప్రతి ఒక్క లీడరు, కూటమి నాయకులు, ప్రజలు అందరూ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో మీ ఓటును మీరు క్లారిఫై చేసుకొని మరి ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ మనం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మరి చరిత్ర తీసుకుంటే మన ప్రధానమంత్రి గారు మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి గుజరాత్ లో 9 సార్లు ఆ ఒకే పార్టీ అంటే బీజేపీని అధికారంలో ఉండటం వల్ల ఈ రోజు గుజరాత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి 12 ఏళ్ల సుపరిపాలనలో మరి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెస్తూ మరి యువతకు పునాదులు వేస్తున్నారు, మహిళా శక్తిగా మారుస్తున్నారు, మరి పరిశ్రమలు వస్తున్నాయి. అంటే అభివృద్ధి అనే విత్తనాలని మన ప్రధానమంత్రి గారు నాటుతున్నారు. ఆ అభివృద్ధి అనే విత్తనం మరి చెట్టై కావాలంటే కంటిన్యూస్ గా ఒక ప్రభుత్వమే ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి బాటలో మనం వెళ్తాం. చాలా మంది మన కార్యకర్తల్లో కూడా కొంతమందికి బాధ ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళేమో రబరబా నరుగుతామంటారు, మీరేమో వద్దు మనం అభివృద్ధి చేద్దాం, మనం క్రమశిక్షణ పార్టీలో ఉందామని మీరంటారు. అంటే ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది, అభివృద్ధికి ప్రజలు సహకరిస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు అధికారులు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చాం. కాబట్టి నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మరి ఈ రోజు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో పోలవరం, ఒక పక్క అమరావతి, ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఈ రోజు మనం పరుగులు పెడుతున్నాం. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజలు చెప్పాలి. ఎందుకంటే నిరంతరం కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమ గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఏ కాలం నుంచి ఏ కాలంకి నీళ్లు పోతే, ఇక్కడ ఏ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉపాధి కలగాం, ఇక్కడ ఏ పంట పడుతుందో, ఎవరికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మళ్ళీ కూటమి ప్రభుత్వం మనం అధికారంలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం విత్తనం నాటాం, మళ్ళీ అది మొక్క కావాలి, మొక్క చెట్టు కావాలి, చెట్టు మనకు నీడనివ్వాలి. అంటే మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాబట్టి మనమంతా సమిష్టిగా కృషి చేసి మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి వేదిక పైన అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు మరి సహకరించిన